లైట్స్, రోలింగ్ కెమెరా. మధు ఓకే, స్టార్ట్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఓజాస్ బ్యూటీ. దిస్ ఈస్ మాధు. ఇవాళ నేను మీ అందరికీ ఒక మంచి స్కిన్ వైట్నింగ్ రెమెడీ చూపించబోతున్నాను. అదేంటంటే ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెమెడీ అండ్ నేను దాన్ని చాలాసార్లు వాడాను. ఆ రెమెడీని ఇవాళ నేను మీ అందరికీ నా హ్యాండ్ మీద లైవ్ టెస్ట్లో చూపించబోతున్నాను, అది ఎంత రిజల్ట్ ఇస్తుందని. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలుగా అయితే దీన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి, బట్ నేను మీకు హ్యాండ్ మీద చేసి చూపిస్తాను. ఇలా నీట్గా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ డ్రై అయ్యే వరకు ఉంచండి. చూసారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో. చూడండి, నా చేతికున్న బ్లాక్నెస్ అండ్ ట్యాన్, ఆ బ్లాక్ స్పాట్స్ మొత్తం పోయినాయి. It's the best remedy that I ever tried. చూసారు కదా అది ఎంత మంచి రిజల్ట్ ఇచ్చిందో. అది నాకు మాత్రమే కాదు, మీకు కూడా ఫేవరెట్ అవుతుంది. తప్పకుండా వాడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. ఓకే, కట్. ఏంటి రోజు చాలా ఆనందంగా కనపడుతున్నావు? సీతాకోక చిలుక చూడడానికి చాలా అందంగా ఆనందంగా కనబడుతుంది, కానీ అది బయటికి వచ్చేటప్పుడు అది పడే బాధ చూస్తే అది ఎంత కష్టపడుతుందో అర్థమవుతుంది. పోనీ మీ నాన్నకు అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. ఏం చెప్తాం, ఎంత చెప్పినా ఆయన వినే వ్యక్తి కాదు. అయినా ఇదంతా ఎప్పుడు ఉండేదేలే. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? స్టూడియో నుంచి. నీకు ఎన్నిసార్లు చెప్పాను వెళ్ళొద్దని? ఏంటి నువ్వు చేసే పని? ముఖానికి రంగులు వేసుకోవడం నేర్పడమా, చేయడమా? నీకెంత వస్తుంది? నేను రోజు తాగే ముందు ఖర్చు ఉండదు నీ సంపాదన. నేను చేసే డబ్బు కోసం కాదు నాన్న, అది నా ప్రొఫెషన్. ఏంటి నీ ప్రొఫెషన్? ఇంకోసారి వెళ్ళినట్టు తెలిస్తే చంపేస్తా. పోనీలే, వదిలేయండి. నీకేం తెలియదు, అరకుండా ఉండు. హాయ్. ఏ హాయ్, ఏమైంది? ఏం లేదు, వీడియో స్టార్ట్ చేద్దామా? ఆ దెబ్బలేంటి? ఓ అదా, మీ నాన్న మరీ ఇంత సైకో అనుకోలేదు. మాటలు జాగ్రత్తగా రాని వాసిన్. నన్నేమన్నా అనే రైట్ ఆయనకుంది, అయినా ఆయన గురించి మాట్లాడే రైట్ నీకు లేదు, గుర్తుపెట్టుకో. కానీ ఇలా ఎన్ని రోజులు? ఎన్ని రోజులైనా పడతాను, కానీ ఏ రోజుకైనా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకు. కనీసం ఏదన్నా అబద్ధం చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా ఆయనకి, ఇలా బాధపడే బదులు. అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. అబద్ధం చెప్పడం అంటే మోసం. మా నాన్నని మోసం చేయటం నాకు ఇష్టం లేదు. నీ ఓర్పుని, నీ ధైర్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఏ రోజుకైనా మీ నాన్నని అర్థం చేసుకొని ఫుల్ సపోర్ట్ ఇస్తాడనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ. వీడియో స్టార్ట్ చేద్దామా? అర్థం చేసుకుంటాడో, నాకు సపోర్ట్ ఎప్పుడు ఇస్తాడు? ఏంటమ్మా, ఏం జరిగింది? అది చిన్న యాక్సిడెంట్ అయింది నాన్న. బాగా తగిలాయిగా?
ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడ తగిలింది? స్టూడియో నుంచి నాన్న. నీకు ఎన్నిసార్లు చెప్పినా మారు. ఆ? ఏది ఆ మోచేతి చూపించు. బాగా తగిలిందమ్మా. ఇంకోసారి ఆ స్టూడియోకి వెళ్ళినట్టు తెలిస్తే నీకు మామూలుగా ఉండదు. రోడ్ల మీద తిరగటం, బండ్ల మీద పడటం, ఏంటి ఈ పనులు? తగ్గిపోద్దులే, పడుకో, రెస్ట్ తీసుకో. ఏ సీను, ఎలా ఉన్నారా? చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు, ఏంట్రా సంగతి? బిజినెస్ పని మీద కొంచెం బిజీగా ఉన్నారా? అన్నట్లు చెప్పడం మర్చిపోయారా? రాత్రి మా అమ్మాయి బ్యూటీ వీడియో చూస్తుందిరా అని చూశాను. అందులో మీ అమ్మాయి రా వీడియో తీసింది. చాలా బాగా చేసిందిరా. ఏదో ఒకసారి చూపించు. ఇది చూసిన తర్వాతే నాకు అర్థమైందిరా, పిల్లలకి మనం ఇచ్చే ఆ కొద్దిగా సపోర్టు, ఫ్రీడము వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తుందని. ఈ వీడియో కొన్ని లక్షల మంది చూశారు, కానీ తనకంటూ ఒక గుర్తింపు కూడా తెచ్చుకుంది. మా అమ్మాయి ఎప్పటి నుంచో మ్యూజిక్ నేర్చుకుంటా నానా అని అడిగింది. మీ అమ్మాయి వీడియో చూసిన తర్వాత నాకు మా అమ్మాయికి ఆ సపోర్ట్ ఇవ్వాలనిపించింది. ఆడపిల్లలకు జీవితాంతం రెస్ట్రిక్షన్స్ తప్పవు, పెళ్ళైన తర్వాత ఎలానో తప్పవు. కనీసం ఈ కొంతకాలమైనా వాళ్ళకి నచ్చిన పని చేసుకొనిస్తూ వాళ్ళని ఆనందంగా ఉంచుతాం. తెలుసో తెలియకో మీ అమ్మాయి చేసిన ఈ చిన్న పని నాలో ఎంతో మార్పు తెచ్చిందిరా. ఓకే బాయ్ రా, చిన్న పని ఉంది, ఓకే రా. మళ్ళీ కలుద్దాం. బాయ్ రా. బాయ్. ఎక్కడి నుంచమ్మా? స్టూడియో నుంచి నాన్న. కూర్చో. నిన్ను తిట్టినా కొట్టినా భరించావు, కానీ నీలో ఉన్న ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమయ్యేది కదమ్మా. ఒకసారి నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను అన్న, కానీ మీరే వినిపించుకోలేదు. సారీ రా. నువ్వు నా నాన్నవి నాన్న, నన్నేమన్నా అనే రైట్ నీకుంది, కానీ ఎప్పటికన్నా అర్థం చేసుకుంటా అన్న నమ్మకంతోనే నేను ఇంత ఇదిగా ఉంది. నువ్వు చెప్పేటప్పుడు నాకేం అర్థం కాలేదమ్మా. నీ గురించి బయట వాళ్ళు చెప్పేదాకా నేను తెలుసుకోలేకపోయాను. నీ గురించి తెలుసుకున్న తర్వాత గర్వంగా ఫీల్ అవుతున్నానమ్మా. ఇక నుంచి నిన్ను అర్థం చేసుకోవడమే కాకుండా నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తానమ్మా. థ్యాంక్ యూ నాన్న.